హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. సిరిసిల్లలో విషాదం. బీఆర్ఎస్ కౌన్సిలర్ కాసల్ల పద్మ మృతి. సిరిసిల్లలో విషాదం నెలకొంది. 27వ వార్డు కౌన్సిలర్ కాసల్ల పద్మ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్నామే కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాసల్ల పద్మ 2020లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి మున్సిపల్ ఎన్నికల్లో 27వ వార్డుకు కౌన్సిలర్ గా పోటీ చేసినప్పటికీ ఆమె ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 10 రోజుల కిందట కాసల్ల పద్మ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆమె మరణించారు. పద్మ మృతి పట్ల బీఆర్ఎస్ పట్న అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ దాళ్ల సందీప్, పాలక వర్గం, పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. కాగా ఆమెకు 2 కొడుకులు 2 కూతుళ్లు ఉన్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.